కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. సామెతలు, జాతీయాలు కథల పరంపరలో ఈనాడు మీరు వినబోయే కథ నీకు బెబ్బే నీ అబ్బకు బెబ్బే. సంకలనం శ్రీ మోదుగుల రవికృష్ణ. సేకరణ వినిపించమని కోరిన వారు శ్రీ ఎన్కే బాబు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. ఒక పిండితార్థాన్ని కొద్ది మాటల్లో చెబుతుంది సామెత. ఒక విషయాన్ని స్పష్టంగా సూటిగా వ్యక్తం చేయటానికి ఉపకరించేది సామెత. సామెతలలో మానవ జీవిత ఛాయలుంటాయి. పెద్దలు తమ అనుభవాన్ని పిల్లలకు హితోపదేశంగా చెప్పిన నీతులే సామెతలుగా నిలిచి ఉన్నాయి. ఇవి మనిషి నడవడికకు మార్గాలుగా ఉంటాయి. మాట్లాడేటప్పుడు ఒక సామెతను ప్రయోగిస్తే అది ప్రసంగానికి వన్నె తెస్తుంది. ఈ సామెతలలో దేశీయ వృత్తులు, నాగరికతలు, నమ్మకాలు, ఆచరణలు, అనుభవాలు, వ్యవహారాలు, చరిత్రలు, శాస్త్రాలు మొదలగు విషయాలు తేటతెల్లమవుతాయి. అంతేకాదు పసిడి తునకల వంటి పదజాలంతో భాష విరాజిల్లుతుంది. తెలుగు భాషకు వన్నె తెచ్చిన అమూల్యమైన లోకోక్తులు మన ఉపేక్ష వల్ల కనుమరుగయ్యే దుస్థితి దాపురించింది. ఇటువంటి కథలు సామెతల యొక్క విశిష్టతను పిల్లలు, పెద్దలు తెలుసుకోవడానికి దోహదపడతాయి. సాహితీ కృషివలుడు శ్రీ మోదుగుల రవికృష్ణ జన్మస్థలం బాపట్ల. 1979 సంవత్సరం మే 15వ తేదీని జన్మించారు. డిగ్రీ వరకు అక్కడే చదివారు. బిఈడి, ఎంఈడి గుంటూరులో ఆర్వీఆర్ విద్యా కళాశాలలో చదివి అదే కళాశాలలో తెలుగు మెథడాలజీ లెక్చరర్గా ఉద్యోగంలో చేరారు. తెలుగు సాహిత్య చరిత్ర, శ్రీకృష్ణదేవరాయలు అభిమాన విషయాలు, ప్రస్తుతం అందుబాటులో లేని మంచి గ్రంథాలను ఆసక్తికరంగా తీర్చిదిద్ది కొన్నింటిని ప్రచురించి సాహితీ ప్రియుల మన్ననలను పొందారు. స్వీయ రచనలు ఆదిభట్ల నారాయణదాసు, విఠల కీర్తనలు అన్నమయ్యవ, వ్యాస సంపుటి, మనవి మాటలు. సంపాదకత్వం వహించినవి హంపి స్మృతులు, వనమాల, అదిగో భద్రాద్రి, చారిత్రక వ్యాసమంజరి, బౌద్ధయుగము, నా ఎరుక, పురావస్తు ప్రదర్శనశాలలు, రాయవాచకం, ఆంధ్రదీపిక, నివేదన మొదలైన 20 పుస్తకాలు. నీకు బెబ్బే నీ అబ్బకు బెబ్బే, ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోపా అన్నాడట. ఒక గడుసువాడు ఒక మెత్తటివాడి వద్ద అప్పు చేశాడు. ఎన్నాళ్ళైనా అప్పు చెల్లించడం లేదు. గడుసువాడిని మెత్తటివాడు తన అప్పు చెల్లించమని అడుగుతూ ఉన్నాడు. అడిగినప్పుడల్లా ఇదిగో అదిగో రేపు మాపు అని రోజులు గడుపుకుంటూ రావడమే కానీ ఒక్క 10 రూపాయలు కూడా చెల్లి పెట్టలేదు గడుసువాడు. మెత్తటివాడికి విసిగెత్తిపోయింది. పక్క ఊళ్ళో ఉండే పంచాయతీ పెద్దలకు మొరపెట్టుకున్నాడు. పంచాయతీ న్యాయస్థానం నుండి విచారణకు రావాలని గడుసువాడికి తాకీదు వచ్చింది. గడుసువాడు అప్పు తీసుకున్నది పెద్ద మొత్తం. ధర్మవడ్డీ వేసుకున్నా ఇంకా పెద్ద మొత్తం అయ్యింది. అప్పు తీర్చాలనిపించలేదు. పంచాయతీ న్యాయస్థానంలో న్యాయవాదిగా పనిచేసే సత్యారావు దగ్గరికి వెళ్ళాడు. దొంగ కేసులు వాదించడంలో దిట్ట సత్యారావు. ఇలాంటి కేసులు గెలవడం తనకొక లెక్క కాదన్నాడు సత్యారావు. నువ్వు గెలవటం ఖాయం అని భరోసా ఇచ్చాడు గడుసువాడికి. అయితే నేను చెప్పినట్టు చెయ్యాలి అన్నాడు. కేసు గెలవడానికి మీరేం చెప్పినా చేస్తాను అన్నాడు గడుసువాడు. కోర్టులో ఎవరు ఏది అడిగినా, నేను అడిగినా సరే వెర్రిచూపులు చూస్తూ బెబ్బే బెబ్బే అంటూ ఉండు చాలు అన్నాడు సత్యారావు. సరే అన్నాడు గడుసువాడు. నా ఫీజు సంగతి ఏమిటి అడిగాడు సత్యారావు. గెలిచిన తర్వాత మీరు దిమ్మరిపోయేంత ఇస్తాను అన్నాడు గడుసువాడు. విచారణ దినం రానే వచ్చింది. గడుసువాడు అద్భుతంగా నటించాడు. ఎవరు ఎన్ని రకాలుగా ప్రశ్నించినా, పరీక్షించినా బెబ్బే బెబ్బే తప్ప అతని నోట్లోంచి మరొక అక్షరం రాలేదు. గడుసువాడు వెర్రివాడు, పిచ్చివాడు అని అది ఆసరాగా తీసుకుని మెత్తడివాడు డబ్బు కాజేద్దామని అప్పు ఇచ్చినట్లుగా పన్నాగం పన్నాడని సత్యారావు ఏడాపెడా వాదించాడు. గడుసువాడి ప్రవర్తనకు, సత్యారావు వాదనకు ఒకానొక సమయంలో మెత్తటివాడికి కూడా అనుమానం వచ్చింది. తను నిజంగా అప్పు ఇచ్చాడా అని. సత్యారావు ఎత్తుగడ, గడుసువాడి నటన ఫలించాయి.
పంచాయతీ పెద్దలు కేసు కొట్టేస్తూ మెత్తటివాడికి చీవాట్లు కూడా పెట్టారు. సత్యారావు, గడుసువాడు విజయ్ గర్వంతో న్యాయస్థానం వెలుపలికి వచ్చారు. సత్యారావు ఫీజు సంగతి అడిగాడు. గడుసువాడు బెబ్బే బెబ్బే అన్నాడు. అది కోర్టులో చెప్పమన్నాను కదయ్యా, నా దగ్గర కాదు, నా ఫీజు నా కక్కు అన్నాడు న్యాయవాది. ఎన్నిసార్లు అడిగినా అదే సమాధానం వచ్చింది గడుసువాడి నుండి. సత్యారావుకి ఏడుపు ఒక్కటే తక్కువ. ఇదిగో చివరిసారిగా అడుగుతున్నాను, నా ఫీజు ఇస్తావా లేదా, లేకపోతే అంటూ ఆవేశంతో మాట కోసం తడుముకుంటున్నాడు. గడుసువాడు నీకు బెబ్బే, నీ అబ్బకు బెబ్బే, ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకోపా అని పగలబడి నవ్వుతూ వెళ్ళిపోయాడు. అన్యాయానికి కొమ్ము కాసేవాడికి ఎప్పుడూ దుఃఖమే మిగులుతుంది. మీరింతవరకు సామెతలు, జాతీయాల కథల పరంపరలో నీకు బెబ్బే, నీ అబ్బకు బెబ్బే కథ విన్నారు. సంకలనం శ్రీ మోదుగుల రవికృష్ణ, సేకరణ మరియు వినిపించమని కోరిన వారు శ్రీ ఎన్కే బాబు, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ మన సామెతలు సంకలనంలో ప్రచురితమయ్యింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి